ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూలై 8వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14 నుండి 16 వరకు మనము చూడగలిగినట్లయితే, నదీ తీరమున పరిశుద్ధుడైన పౌలు ప్రసంగించుచూ ఉన్న సందర్భములో లుదియా అనునటువంటి ఈమె ఆ ప్రసంగాన్ని వినగలిగాది. వెంటనే ప్రభువును విశ్వసించగలిగాది. బాప్తీసాన్ని కూడా పుచ్చుకున్నది. తన ఇంటి వారికి కూడా ప్రభువును గురించి చెప్పగలిగాది. వారందరినీ ప్రభు వద్దకు నడిపించి వారందరూ బాప్తీసాన్ని కూడా పుచ్చుకున్నారు. తన మంచి మాటలతో అనేకులను సమీకరించి ఫిలిప్పీ సంఘమును విస్తరింపచేయగలిగాది. ఈ రోజుల్లో మనము కూడా మన ఇంటి వారికి మరియు ఇతరులకు కూడా ప్రభువును గురించి చెప్పాలి. అనేకులకు మన మాటలతో రక్షణ మార్గాన్ని చూపాలి. ఇతరులకు నేనేమి చెప్పగలను అని సంకోచించకూడదు. ప్రార్థనాపూర్వకంగా పవిత్రమైన హృదయంతో నోరు తెరవాలి. ప్రభువే తన మాటలతో మన నోళ్లను నింపుతాడు. అప్పుడు లుదియా వలె మనము మన కుటుంబాలను రక్షించబడటానికి అవకాశమనేది కలుగగలుగుతుంది. మీరు గమనించండి, నాబాలు అనే మూర్ఖుడుండేవాడు. అతని భార్య పేరు అబీగయీలు. ఆమె గొప్ప జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. నాబాలు ధనవంతుడు. అతని గొర్రెల మందలను కాచుటిలో అతని గొర్రెల కాపురులకు దావీదు సహాయపడ్డాడు. తాను చేసిన సహాయానికి ప్రతిఫలంగా దావీదు నాబాలును బహుమానం ఇవ్వమని అడగగలిగాడు. అందుకు నాబాలు తిరస్కరించగలిగాడు, అపహసించాడు. దావీదు కోపం తెచ్చుకుని నాబాలును అతని వంశానంతటిని కూడా సమూల నాశనం చేస్తారని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయం నాబాలు భార్య అయిన అబీగయీలుకు తెలవగలిగాది. వెంటనే అనేక తినుబండారాలను గాడిదల మీద ఎక్కించుకుని దావీదు ఉన్న కొండ మీదికి వెళ్ళగలిగాది. దావీదుకు నమస్కరించాది. యుక్తిగా జ్ఞానయుక్తమైన మాటలతో శాంతపరిచింది. అతని వల్ల జరగనున్న హత్యాకాండను ఆమె ఆపివేయగలిగాది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును అని. అబీగయీలు దావీదుతో పలికిన జ్ఞానం కలిగిన మాటలకు ఆమెకు లభించిన ఆశీర్వాదం. అప్పటి నుండి 10 దినములకే దేవుడు నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. దావీదు ఆమెను వివాహం చేసుకుని తన భార్యలలో చేర్చుకోగలిగాడు. ఆమెకు కుమారుడు కూడా కలుగగలిగాడు. మొదటి సమూయేలు 25వ అధ్యాయం చదవగలిగితే మనకు అర్థవంతం అవుతుంది. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుట ప్రతి మనిషికి ఎంతో అవసరం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది నీ సామెతలు 25:11లో కూడా మనము చూడగలం. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానం కావాలి అంటే దేవుని అడగండి. ఆయన ఎవరిని గద్దింపగా అడుగువారందరికీ కూడా ధారాళంగా దయచేసేటువంటి వాడు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు యెహోవా యందే ఉంటూ ఉన్నాయి. జ్ఞానం కలిగిన స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశాన్ని బోధించగలుగుతుందని సామెతలు 31:26లో కూడా మనము చూడగలం. మనము మన నోటిని జ్ఞానముతో తెరచి కృపగల ఉపదేశములను బోధించగలిగితే మన కుటుంబమును కూడా కాపాడుకోగలం. బుద్ధి జ్ఞానములు యెహోవా వశంలో ఉన్నాయి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన వాటిని అనుగ్రహించగలుగుతాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచి మాటలు మాట్లాడుట వలన మనకు గొప్ప ఆశీర్వాదం అనేది ఉంటుంది అన్నది మనము గ్రహించాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు.
లుదియా యొక్క జీవితంలో తండ్రి ఒక శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి మాట్లాడుటను బట్టి తన కుటుంబాన్ని ఫిలిప్పీ సంఘమును కూడా విస్తరింపచేసినటువంటి వ్యక్తిగా ప్రభా మీ వాక్యంలో మేము చూస్తున్నాం. ఈరోజు మీ బిడలమైన మేము కూడా మంచి మాటలు మాట్లాడటం వలన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మేము ఉండగలుగుతామని విశ్వసిస్తుంటున్నాం. మా జీవిత విధానాన్ని ఆ విధంగానే తండ్రి మీరు నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.